బాధ్యతారాహిత్యంగా ఎన్నికల సంఘం నిబంధనల్ని మరి అడ్డుకుంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎన్నికల సంఘానికి ఇమ్మీడియట్గా ఇవన్నీ కూడా దృష్టికి తీసుకెళ్తాం. ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోమని, వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయమని, అట్లాగే అరెస్ట్ చేయమని కూడా కోరుతున్నాం. తప్పకుండా డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్తాం, డీజీపీకి కూడా కంప్లైంట్ చేస్తాం, సీఈఓ కూడా కంప్లైంట్ చేస్తాం. చర్యలు తీసుకోవాలనేది మా డిమాండ్. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగాలి. ఈ దుర్మార్గులు ఓడిపోతామనే భయంతో ఓటమే కళ్ళ ముందు కనపడతా ఉంది. అందుకనే పిచ్చి ప్రేరేపణలో అక్కడ పోతున్నాం, ఇక్కడ పోతున్నాం, అది జరుగుతుంది, ఇది జరుగుతుందని పగటికల్లగంటూ ఇవాళ అడ్డదిడ్డంగా ఈ పిచ్చి ప్రేరేపణలు మాడుతున్నారు. వీటన్నింటినీ ఖండిస్తున్నాం. మీ ఆటలు సాగో, మీ కుట్రలు సాగనేవో. మీ ఇవాళ కాన్స్పిరసీ కేసు కూడా బుక్ చేయాలి. ఇది ఎందుకంటే కాన్స్పిరసీ ఇది కుట్ర కోణం బయటపడింది. దీనికి కుట్రదారులు A1 జగన్మోహన్ రెడ్డి, A2 సజ్జల రామకృష్ణారెడ్డి, A3 ధనంజయ రెడ్డి, A4 రఘురామరెడ్డి, అట్లాగే వీటన్నిటికీ మూలం ఆద్యుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. జవహర్ రెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టే వీళ్ళ ఆటలు సాగుతున్నాయి, ఈ పిచ్చి ప్రేరేపణలో మాట్లాడుతున్నారు. అందుకనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి మా కనకమేడల రవీంద్ర గారు కంప్లైంట్ ఇచ్చారు. ఈ చీఫ్ సెక్రటరీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని సక్రమంగా జరగనివ్వడం, ఇటువంటి వాటికి ఆజ్యం పోస్తూ ఉన్నాడు. ఇటువంటి వాటి మీద మరి అవినీతి అక్రమాలన్నీ కూడా బయటపడ్డాయి. ఇమ్మీడియట్గా సిఎస్ను కూడా తప్పించమని కూడా మేము డిమాండ్ చేశాం.